కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన బాణసంచా తయారీ కేంద్రం భారీ విస్ఫోటనంలో 28 మంది కార్మికులు మృత్యువాత పడిన సంఘటనకు సంబంధించి బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకులు నిబంధనలు మీరటమే ప్రధాన కారణంగా గుర్తించినట్లు ప్రమాద విచారణ కమిటీ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం సురేష్ కుమార్ వెల్లడించారు. వేట్లపాలెం గ్రామంలో జరిగిన భారీ విస్ఫోటనంపై క్షేత్రస్థాయి పరిశీలన అధికారులను విచారించే కార్యక్రమం సిట్ కమిటీ అధికారులు చేపట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ నేతృత్వంలో వేట్లపాలెం గ్రామంలో బాణసంచా విస్ఫోటన స్థలంని కమిటీ బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ అతిథి గృహంలో ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందిన కార్మికులను, ఈ ఘటనలో సస్పెండ్ కాబడిన 4 శాఖల అధికారుల బృందం విచారించి రిపోర్టు సహకరించారు. ఇక ప్రమాదంపై ఇప్పటికే ప్రాథమికంగా జిల్లా కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సంఘటన తీరును పరిశీలించి బాధ్యులైన అధికారుల నుంచి, ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు విచ్చేసినట్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ ఇక్కడ వేట్లపాలెంలో ఒక ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ఎక్స్ప్లోషన్లో పెద్ద ఎత్తున ఎక్స్ప్లోషన్ జరిగింది. అక్కడ 28 మంది చనిపోయారు. తర్వాత ఒక 3 మెంబర్స్కి ఇంజురీ కూడా అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి, దీనిలో ఎలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎవరు వాళ్ళు, అలాగే ఎందుకు జరిగింది, ఇది ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అలాగే గతంలో కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. నేను అలాగే రవి గారు కూడా ఇద్దరు కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. దాని మీద కొన్ని సూచన సలహాలు ఇచ్చాము. సో అది అమలు అయిందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగానే మేము ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చి ఆ సంఘటన జరిగిన సైట్ కూడా పరిశీలించాము. అక్కడ ఉన్న వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాక్సిడెంట్లో సర్వైవ్ అయిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన వ్యక్తి అందరిని కూడా అడిగాము.